ప్రైజ్ లార్డ్. బోనరా జీతం నేర్పే పాఠం అనే ఈ కార్యక్రమంలో ఈ రోజున ఏసావు జీవితాన్ని చూడబోతుంది. ఏసావు అనే పేరుకు అర్థము ఎర్రని వాడు అని. ఏసావు యొక్క తండ్రి పేరు ఇస్సాకు, ఏసావు యొక్క తల్లి పేరు రిబ్కా. ఏసావు తమ్ముడి పేరు యాకోబు. ఏసావుకు ఇంకొక పేరు ఉంది ఏదోము. ఏసావు ఎదోమీయులకు మూల పురుషుడు. బేసిక్గా ఏసావు జీవితాన్ని మనం గమనిద్దాం. ఏసావు యొక్క మొదటి స్థితిని మనం గమనించినట్లయితే ఆయన జ్యేష్ఠుడు. అంటే ఎన్నో విషయాలు చెప్పాలి మొదటి స్థితి, కానీ ఆయన మొదటి స్థితి గమనించినట్లయితే ఆయన ఒక జ్యేష్ఠుడు ఆ అరణ్యములో వేటాడేవాడు. ఆదికాండం 25:25 విధంగా చెప్తుంది. మొదటి వాడుగా ఎర్రని వాడుగా బయటకు వచ్చును, అతని ఒళ్ళంతియు రోమ వస్త్రం వలె ఉండేది కనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి. ఏసావుకు కలిగిన పేరు ఎలా కలిగిందంటే తన పుట్టుకతోనే ఎర్రని యొక్క రోమములు కలిగి చర్మంతా వెంట్రుకలు ఎర్రగా ఉండి పుట్టాడు కాబట్టి ఆయనకి ఏసావు ఎర్రని వాడు అని పేరు కలగజేశారు. ఏసావు జీవితం చూస్తారు మొదటి వాడు ఇస్సాకు రిబ్కాకు మొదటి పుట్టిన కుమారుడు. రిబ్కా గొడ్రాలై ఉన్నది, దాదాపు 40 సంవత్సరాల పిల్లలు లేరు. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించాడు వీరికి. అంటే మొదటి పుట్టిన కుమారుడు. తర్వాత వెంటనే అంటే కవలుడు, రిబ్కా గర్భంలో కవలుడు ఉన్నారు. మొదటగా ఈ భూమి మీదకి వచ్చిన వ్యక్తి ఏసావు. ఆయన కాలు పట్టుకుని వెనకాల వచ్చినవాడు యాకోబు. ఏసావు జీవితాన్ని చూస్తే ఇస్సాకి పెద్ద కుమారుడు ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత జ్యేష్ఠత్వం అంటే, ఈ రోజున జ్యేష్ఠత్వం తెలుగు తీసేస్తున్నారు, కానీ ఆ రోజున జ్యేష్ఠత్వం అంటే చాలా గొప్పది. ఎందుకంటే తండ్రి తర్వాత కుటుంబానికి యజమాని ఆయనే, తర్వాత ఆశీర్వాదాలన్నీ ఆయనకే చెందుతాయి. అది ఆ రోజున దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి గమనిస్తే. అయితే ఏసావు చాలా గొప్ప ధన్యుడు, ఎందుకంటే జ్యేష్ఠుడై ఉన్నాడు. ఆయనకి పొందుకోవాల్సిన తెలుసండి, దేవుడు ఒక పేరుతో పిలువబడ్డాడు చాలా కాలం. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇక్కడ యాకోబు అనే పేరు రాకూడదు, ఏసావు అని రావాలా. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏసావు. కానీ ఏసావుకున్న జ్యేష్ఠత్వాన్ని తను పోగొట్టుకున్నాడు. ఉందా అంటే అంత గొప్ప ధన్యత ఉంది ఆయనకి. అలాంటి ధన్యతను జ్యేష్ఠుడిగా పుట్టాడు మొదటిది. కానీ ఏమైపోయాడు చూద్దామా. చేసిన పని ఏంటంటే తన జీవితంలో తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. తన అంత గొప్ప జ్యేష్ఠత్వాన్ని, ఇప్పుడు నేను తెలియజేసిన అంత గొప్ప జ్యేష్ఠత్వాన్ని ఏదో తృచ్చనీయంగా వదిలేసుకున్నాడు, అమ్మివేసుకున్నాడు. ఆదికాండం 25:33 యాకోబు నాతో ప్రమాణము చేయమన్నాను, అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఎలా అమ్మివేశాడు? అమ్మితే పోయేదా? నేను పెద్ద కొడుకునంటే తర్వాత వచ్చాడు చిన్న కొడుకు ఉంటాడండి. నేను నా మాట నోటి మాటతో ఇదిగో నేను పెద్దోని కదా, ఇక్కడి నుంచి నువ్వే పెద్దోడు అని పడతావు అంటే అంటారు సమాజం అందం. కానీ ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే దేవుడు దాన్ని ఎందుకు తీసుకున్నాడంటే ఆ జ్యేష్ఠత్వాన్ని తృచ్చనీయంగా అనుకున్నాడు. ఇది పెద్ద విషయమా? ఒక్క పూటి కొరకు ఈయన వేటకెళ్ళాడు. ఏసావు వేటకెళ్తాడు, యాకోబు ఇంటికాడే ఉంటాడు. సాధువు గుడారంలో ఉన్నాడని రాయబడింది. ఇంటికాడ పనులు చేసుకుంటూ ఉంటాడు, వ్యవసాయం. ఈయన వేటకెళ్ళాడు, వేట దొరకలేదు. ఆ రోజున ఆకలి వేస్తుంది, పాపం అలసిపోయాడు. వచ్చేసరికి తన ఎర్రని తన తమ్ముడైన యాకోబు ఎర్రని చిక్కుడుగా కూర వండుతున్నాడు. ఆ ఎర్రని చూడంగానే ఎర్రోడే కదండి, ఆయన పేరే ఏసావు గారికి ఎర్రోడే. ఎర్రని వాడు కాస్త ఎర్ర కూరని చూసి ఎర్రోడైపోయాడు. ఏమన్నాడు తెలుసా? నాకు కొంచెం పెట్టవా అంటే, ఈ అదును దొరికింది కదా అని తమ్ముడు మామూలుడు కాదు. చాలా మంది తమ్ముళ్ళు ఇలాగే ఉంటారు అనుకోండి. చాలా మంది అంటుంటారు, అన్నలు అంటారు, మా తమ్ముడు బాగా తెలివినోడు అండి. నిజంగా తెలివినోడు తమ్ముడు. ఏమన్నా చూడండి, అన్నా నీకు పెడతాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావా? ఇది ఏమైపోయాడు, ఎర్రని కూరని చూసి ఎర్రోడైపోయి, సరే నా జ్యేష్ఠత్వం నాకు కూడేస్తుందా, ఇది నాకు అవసరమా, సరే నువ్వే తీసుకొని ప్రమాణం చేసి ఒక్క పూటి కొరకు ఇచ్చేసి తీసే జ్యేష్ఠత్వం. దేవుడు దాన్ని చూశాడు. నిజంగా అరే నీకు అంత దేవుడు నీకు మొదటి స్థానాన్ని ఇస్తే దాన్ని తృచ్చనీయంగా అనుకున్నావు కాబట్టి నువ్వు నీ జ్యేష్ఠత్వం పోయింది అనుకుంటున్నాడు దేవుడు. అలాగా తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. ఎలాంటి ఏసావు లాంటి భ్రష్టుడు ఉన్నాడని రాయబడింది బైబిల్లో. ఒక్క పూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఎందుకు భ్రష్టుడు అయిపోయాడు పాపం. ఆయన చేయని పని ఏంటంటే ఎంత అంటే పాపం ఆ మాయకుడు అనొచ్చండి. నిజంగా ఏసావు చేయటాన్ని పాస్టర్ గారు మీరేంటి ఇస్మాయిల్ గురించి చెప్తారు, ఏసావు గురించి మంచిగా చెప్తారంటే ఉన్నట్టు చెప్పుకోవాలండి. ఇక్కడ యాకోబుని మంచోని చేయడానికి ఏసావును పిచ్చోని చేయకూడదు. బైబిల్ రాయబడింది ఆల్రెడీ. ఏసావు లాంటి భ్రష్టుడు ఉంటాడా? ఉండడు. ఎందుకంటే వాడు అమాయకత్వం తెలీదు, లేకపోతే పిచ్చోడితనమో తెలీదు.
నిజంగా అలా చేసుకోండి తన జీవితం. చాలా మంది అలాగే అయిపోతున్నారు ఈ రోజున. చాలా మంది ఈ రోజున ఎందుకు ఇలా ఏసావులాగా మారిపోతున్నారు చాలా మంది. దేనికోసం ఆశపడి దేన్ని వదిలేస్తున్నారండి. దేనికోసం ఆ పరిగెట్టి దేన్ని వదిలేస్తున్నారు ఈ రోజున. గమనించి మిత్రమా, నీ జీవితంలో ఉన్నది గొప్పది, దాన్ని విడిచిపెట్ట. దేనికోసమో ఇది నాకు కూడెడుతుందా, ఈ భక్తి నాకు ఏం చేస్తుంది, ఈ భక్తిగా ఉంటే నీతిగా ఉంటే ఏమవుతుంది, దేవుడిచ్చే దాని మంది ఇది ఎంత అండి. అక్కడ ఈయన చేయని పని గమనిస్తే ఆయన పగ తీర్చుకోలేదండి. తన తమ్ముడి మీద పగ తీర్చుకోలేని వాడు, అంటే క్షమించిన వాడు. ఆదికాండం 33:4 వచనంలో, ఆదికాండం 33:4 అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను, వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఇక్కడ గమనించినట్లయితే దాదాపు ఈ తనను మోసం చేశారని తెలిసి ఏసావు తమ్ముడు చంపాలని బయలుదేరినప్పుడు తమ్ముడు పారిపోయి లాభం దగ్గరికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ మళ్ళీ నేను వెనక్కి వద్దాం అనుకున్నప్పుడు వెనక్కి వస్తూ ఉంటే తనకు విషయం తెలిసింది ఏంటంటే, యాకోబు తన పిల్లలతో తన బంధువులతో తన అందరితో కలిపి వస్తుంటే తెలిసింది ఏంటంటే, నీ అన్న ఏసావు 400 మంది తీసుకొస్తున్నాడు అనగానే గుండె చెదిరిపోయింది. ఉన్నోళ్ళని వదిలేశాడు. ఎక్కడో మళ్ళీ కొట్టలో పోయి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అయ్యో నాన్న చంపేస్తాడు, అయ్యో బాబోయ్ నాన్న చంపేస్తాడు. ఆఖరికి అన్న ఎదురు రావాల్సి వచ్చింది. భయంకర మోసం చేశాడు. అయినప్పటికీ క్షమించు, పక్క తీర్చుకోలేదు. దొరికేవరా, ఎన్ని సంవత్సరాల తర్వాత దొరికేవరా, నన్ను ఎంత మోసం చేశారా మీరు అని చంపలేదండి. కావు పిలుచుకుని ఏడ్చాడు తమ్ముడు అని. అందుకే అసలు వాడు ఎంత దుష్టుడు భ్రష్టుడు అయిపోయినప్పుడు అటు ప్రేమ ఉందండి. పక్క తీర్చుకోలేదండి. క్షమించే గుణం కలిగి ఉన్నాడండి. క్షమించాడండి తమ్ముడు. ఒకప్పుడు చంపుదాం అనుకున్నాడు, కానీ అప్పుడు లేదా పగలేదు. ఇప్పుడు ఆ పగ పోయింది. వెళ్ళి కౌగిలించుకుని అంటే కన్నీళ్ళు విడిచేంత ప్రేమ ఉంది. అయితే ఆయన కడపడి స్థితి గమనిస్తే మోసగించబడ్డాడు. ఏసావు ఫస్ట్ నుంచి కూడా మోసగించబడుతూనే ఉన్నాడు పాపం. పుట్టుకలో కూడా ఆయనకు మోసం చేయబోయాడు యాకోబు. ఆ మడం పట్టుకొని లాగబోయాడు. కడుపులోంచి వస్తూ ఉంటే మడం పట్టుకొని లాగబోయాడు. అక్కడ తప్పించుకున్నాడు, కానీ పుట్టిన తర్వాత పాపం తప్పించుకోలేకపోయాడు. ఆదికాండం 27:36 ఏసావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను. నా జ్యేష్ఠత్వం తీసుకొను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చేయలేదా అని అడిగాడు. పాపండి అంటేనండి ఏసావు జీవితాన్ని ఒక బంతులాగా ఆడుకున్నారు అందరూ. గమనిస్తే ఏసావు ఎంతగా మోసగించబడ్డాడంటే, మొదటి మోసం చేసింది యాకోబో తల్లే కాదు, ఈ యొక్క ఇస్సాకే తండ్రే. ఇస్సాకు తన పెద్ద కుమారుడిని ఏసావును ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు రాయబడ్డది అక్కడ. ఆయన వేట మనసును తెచ్చిండను కనుక, ఏసావు తండ్రికి వేట మనసును తెచ్చిండను కనుక ఆయనకి ఇష్టమయ్యాడంట. ఆయన కొడుకు ఏదో తెచ్చాడని ఇష్టపడతావా ఇస్సాకు? ఆయన ఏదో తెస్తాడని ఇష్టపడడంతో పాటు దారాబాబు ఇంతకాలం నన్ను తీసుకొచ్చావు, వేట మనసును తీసుకొచ్చావు, వేటకెళ్ళి నేను ఆశీర్వదిస్తానని పోయి అనకుండా నా కోసం వెళ్ళి ఇంకా తీసుకురా, మంచిగా తిని ఆ రోజు ఆశీర్వదిస్తానన్నాడు. అడిగి పంపించింది ఈయనే, వేటకు పంపించింది ఈయనే. తినకుండా ఆశీర్వదించదేవా? మొదట మోసపోతుంది ఎక్కడేనండి. తెలుసో తెలియకో తండ్రే మోసగించేసాడు. వెళ్ళాడు అరణ్యానికి వెళ్ళే లోపు ఈ మాటలు, ఇస్సాకు యొక్క మాటలు తల్లి వింది. అది చిన్న కుమారుడు ప్రేమ. అందుకే రేపు ఏం చేసింది, ఒక గొర్రెని తీసుకొచ్చింది, దాన్ని వేసింది, మంచిగా వండేసింది, తీసుకుని కుమారుడికి ఏసావు అట్లా వేసింది, తీసుకెళ్లి నుంచోబెట్టింది. ఇక్కడ గమనిస్తే ఏసావు మోసగించబడుతుంది తండ్రి ద్వారా. తల్లి అరే నా పెద్ద కుమారుడు ఏసావు కదా, వాడే కదా ఆశీర్వాదాలకు కారకుడు, వాడు కదా ఆశీర్వదించబడాలి, అంతే కదా. లే నా చిన్న కుమారుడు ఆశీర్వదించబడాలని ఆయన తెలియకుండా ఆయన గెటప్లని, ఏసావు గెటప్లని ఆ యొక్క అంతా ఆయన తయారు చేసింది యాకోబు. తల్లి మోసగించి యాకోబు 2 మార్లు ఏసావు అంటాడు ఇందాక 27:36 ఆదికాండం 2 సార్లు. ఒకసారి జ్యేష్ఠత్వం ఎర్రని కూర అని చెప్పాడు, ఏదో అన్నాడు, నాకు అసలు తెలియలేదు. ఆ టైంలో ఎత్తుకుపోయాడు ఒకటి. అరే ఇంకా బాగుంది, దేవుళ్ళు ఉంటాయి, తండ్రి అని దీవిస్తాడు అనుకున్న లోపు తన గెటప్ తీసుకొచ్చిన తన్నే మోసం చేస్తాడు. మోసపోతూనే ఉన్నాడు ఏసావు జీవితం అంతా. మోసగించబడ్డాడు ఏసావు. మోసగించుకుంటూ అలా అయిపోలేదండి. ఆయన ఎదోమీలకు తండ్రి అయ్యాడు. ఎదోమీలు వంశావళి ముందుకు కొనసాగింది. మనం ఏం నేర్చుకోవాలి ఏసావు జీవితం నుంచి అంటే, క్షమించే గుణం కలిగి ఉందాం. క్షమించారు ఇతరులు. మన సంఘంలో మన వారిని మనం క్షమించగలగాలి, మన చుట్టూ ఉన్న వారిని మనం క్షమించగలగాలి.
మన రక్త సంబంధికుల్ని మనం క్షమించగలగాలి. కొంతమంది ఇళ్లల్లో నుండి వారు సొంత రక్త సంబంధికులతోనే ఎంత గొడవలు, ప్రాణాలు తీసుకునేంత గొడవలు ఉంటాయండి. మరి వాడు తమ్ముడే, వాడు అన్నే, వాడు చెల్లె, వాడి అక్క, వాడు ఏముండదని గొడవలు, కొట్లాట్లు, చంపేస్తాం, పొడి చేస్తాం. ఒక ఒక పగోడితో కూడా అంత ఉండదండి. ఈరోజు సొంత రక్త సంబంధికులతో ఆ ధనము దగ్గర, ఆస్తుల దగ్గర వచ్చిన గొడవల్లో నిన్ను చంపేస్తా అంటే నేను చూడండి, సొంత రక్తమే ఒకరినొకరు తట్టుకోలేకపోతుంది. క్షమించే గుణం నీలో ఉండాలి, ప్రేమించే గుణం నీలో ఉండాలి. ఏసావుకు ఒకప్పుడు పగ ఉన్నప్పటికీ నేను తమ్ముడిని చూడగానే వెంటనే వాడిని కౌగులించుకుని కన్నీరు విడిచాడు. అలాంటి ప్రేమ మనలో రావాలి. మనలో మన కుటుంబ సభ్యులుగా బయట వారి సంఘంతో కూడా కీర్తనలో 133:1 సహోదరుల ఐక్యత నివసించడం ఎంత మేలు, ఎంతో మనోహరం అంటాడు దేవుడు. మన జీవితాలు మనోహరంగా, మేలుకరంగా ఉండాలంటే మనం ఈ లోకంలో క్షమించే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు నీ శత్రువును కూడా నువ్వు క్షమించు, నీ శత్రువు కొరకు ప్రార్థించు. అలా అన్న వ్యక్తి ఏదో అనట్లేదండి. శిలువ మీద చనిపోయేటప్పుడు తండ్రి మీరు ఏం చేయించున్నారు వీరు గారు కనుక మీరు క్షమించు అంటాడు. ఆల్రెడీ ఆయన క్షమించేసాడు, తండ్రిని కూడా క్షమించమంటున్నాడు. అది యేసయ్య మనకు నేర్పుతుంది. లోకంలో క్షమించే గుణం గారుగా మనం ఉండాలి. ఏసావు జీవితాన్ని మనం చూసుకుంటాం. ఏసావు జీవితం నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మొదటి ప్రశ్న, ఏసావు పేరుకు అర్థం ఏమిటి? మొదటి ప్రశ్న, ఏసావు పేరుకు అర్థం ఏమిటి? రెండవ ప్రశ్న, ఏసావు యొక్క తల్లి పేరు ఏమిటి? రెండవ ప్రశ్న, ఏసావు యొక్క తల్లి పేరు ఏమిటి? మూడవ ప్రశ్న, ఏసావు యొక్క తమ్ముడు పేరు ఏమిటి? మూడవ ప్రశ్న, ఏసావు యొక్క తమ్ముడు పేరు ఏమిటి? నాలుగవ ప్రశ్న, ఏసావు యొక్క తండ్రి పేరు ఏమిటి? నాలుగవ ప్రశ్న, ఏసావు యొక్క తండ్రి పేరు ఏమిటి? ఐదవ ప్రశ్న, ఏసావుకున్న ఇంకొక పేరు ఏమిటి? ఐదవ ప్రశ్న, ఏసావుకున్న ఇంకొక పేరు ఏమిటి? మీ సమాధానం కామెంట్ చేయండి. వందనాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, మీ యొక్క అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రాముఖ్యంగా ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. వందనాలు.